నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక గొప్ప గాయకుడు మాత్రమే కాదు, భారతీయ సంగీత ప్రపంచానికి రారాజు ఆయన గొంతులో ఒక మాధుర్యం ఉంది. పాటలోని భావాన్ని నేరుగా హృదయానికి చేరవేసే శక్తి ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సహా అనేక భాషల్లో ఆయన వేలాది పాటలు పాడి కోట్లాది మంది మనసులను గెలుచుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం పాటల్లో సహజత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ గీతమైన, విషాద గీతమైన, ఉత్సాహపరిచే పాటైన ఆయన గొంతు ఆ భావాన్ని జీవంతో నింపేస్తుంది. హీరో వయసు పాత్ర స్వభావం ఎలా ఉన్నా తన గాత్రంతో ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. సంగీతంపై ఆయనకు ఉన్న అంకిత భావం అపూర్వం. ప్రతి పాటను శ్రద్ధగా, ఆనందంగా పాడేవారు. కొత్త గాయకులకు ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుండేవారు. తన అనుభవాన్ని పంచుకుంటూ సంగీతం మీద ప్రేమ ఎలా ఉండాలో తన జీవితం ద్వారా చూపించారు. టెక్నాలజీ మారినా, సంగీత ధోరణులు మారినా ఆయన గాత్రానికి మాత్రం ఎప్పుడూ డిమాండ్ తగ్గలేదు. చనిపోయే వరకు పాడుతూనే ఉన్నారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు అనేకం. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఉమ్మడి ఏపీలోని నెల్లూరులో పుట్టి పెరిగిన బాలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు దాదాపు 10కి పైగా భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. ఏ పాటైనా, ఏ భాష అయినా సులువుగా పాడే గాయకుడు. 40 ఏళ్లలో 6 సార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు బాలు సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. అత్యధిక పాటలు పాడి రికార్డు సృష్టించిన నేపథ్య గాయకుడిగాను ఎస్పీ బాలుకి గుర్తింపు ఉంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, అస్సామీ, ఒరియా, బెంగాలీ, హిందీ, సంస్కృతం, తులు, మరాఠీ, పంజాబీ ఇలా బాలు గొంతు తాకని భాష లేదు. ఆయన గొంతును వినని మనిషి లేడు. ఎంత ఎదిగినా ఏమాత్రం గర్వం లేని వ్యక్తిత్వమే బాలును గొప్పవాడిగా ప్రజల గుండెల్లో నిలబెట్టింది. బాలు తాను సినీ గాయకుడినవుతానని కల్లో కూడా అనుకోలేదు. ఆయన తండ్రి సాంబమూర్తి ఆశ మాత్రం బాలు ఇంజనీర్ కావాలన్నదే. కానీ ఆ ఆశకు భిన్నంగా బాలు తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు. 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీలో బాలు ప్రథమ బహుమతి సాధించారు. ఆ పోటీలో న్యాయ నిర్ణేతలుగా సుసర్ల దక్షిణమూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి దిగ్గజాలున్నారు. అదే సమయంలో మరో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి బాలులోని ప్రతిభను గమనించి సినిమాల్లో అవకాశం ఇస్తానని మాటిచ్చారు. ఆ మాటను నమ్మి బాలు కొంతకాలం ఎదురు చూశారు. MMEలో 2వ సంవత్సరంలో చేరారు. అయితే సినీ రంగ ప్రవేశం మాత్రం వెంటనే జరగలేదు. కాలక్రమేణా బాలు కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒకరోజు కోదండపాణి హఠాత్తుగా బాలు గదికొచ్చి తలుపు తట్టి, నీవెక్కడున్నావో తెలియక చాలా కాలంగా వెతుకుతున్నానని చెప్పారు. పద్మనాభం ఓ సినిమా తీయబోతున్నారని, అందులో పాడే పాట అవకాశం ఇస్తానని చెప్పి AVM స్టూడియోలో రికార్డింగ్ ఉందని వివరాలిచ్చి వెళ్లిపోయారు. ఆ మాటలు విన్న బాలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది నిజమా, కళ అన్న భావనలోనే ఉన్నారు. అనుకున్న రోజు కూడా వచ్చింది. తన స్నేహితుడు మురళితో కలిసి బాలు సైకిల్ పై AVM స్టూడియోకి వెళ్లారు. అయితే గేట్ దగ్గర గేట్ మ్యాన్ అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వమని చెప్పి నిలబెట్టేశారు. చివరికి మురళినైనా లోపలికి పంపించి కోదండపాణి గారికి తాను వచ్చిన విషయం చెప్పమని బాలు కోరారు. కోదండపాణి విషయం తెలుసుకున్న వెంటనే స్వయంగా గేట్ దగ్గరకు వచ్చి గేట్ మ్యాన్ ను మందలించి బాలును లోపలికి తీసుకెళ్లారు. ఆ రోజు డిసెంబర్ 15, 1966 మధ్యాహ్నం 2:30 బాలు తొలిసారిగా సినీ గీతం కోసం తన గలం విప్పారు. అంటే బాలు తొలిపాట పాడి 60వ సంవత్సరం వచ్చిందన్నమాట. నటుడు, నిర్మాత పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాదరామన్న చిత్రమే అది. వాస్తవానికి ఆ పాటను ఘంటసాల పాడాల్సి ఉంది. అయితే ఆయన అనారోగ్యం కారణంగా గాయకుడైన బాలుతో రికార్డింగ్ చేయాల్సి వచ్చింది. పాట బాగా లేకపోతే మళ్లీ ఘంటసాలతో పాడిద్దామని కోదండపాణి చెప్పడంతో పద్మనాభం ఒప్పుకున్నారు. 100 మందికి పైగా వాయిద్యకారులతో ఆ భారీ ఆర్కెస్ట్రా సాగింది. 6 నిమిషాల రాగమాలిక రూపొందిన ఆ పాటతో కళ్యాణి రాగంలో ఉన్న రావే కావ్య సుమబాల అనే చరణాన్ని బాలు పాడారు. ఆ చరణాన్ని తెరపై శోభన్ బాబు అభినయించారు. మరుసటి రోజు ఘంటసాలను పిలిచి ఆ పాట వినిపించగా ఆయన ఎంతో ఆనందించారు. కొత్త గాయకుడు ఎవరిని అనుకరించకుండా సహజంగా చక్కగా పాడారని ప్రశంసించారు. ఈ పాటను అలాగే ఉంచాలని చెప్పారు. ఘంటసాల మాటలతో పద్మనాభం సంతోషించి అదే చిత్రంలో బాలుకు మరో పాటతో పాటు ఒక పద్యం కూడా పాడే అవకాశం ఇవ్వడం విశేషం. తొలి పాట అనంతరం వెంటనే MS రెడ్డి బాలుకు 2వ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆయన నిర్మించిన కాలచక్రం అనే తమిళ డబ్బింగ్ సినిమాలో బాలు పాట పాడారు. ఇక 1969 నుంచి బాలు గాయకుడిగా మంచి అవకాశాలు పొందడం ప్రారంభమైంది. చాలా మంది నటుల హావభావాలు, నటనా శైలులకు తగ్గట్టుగా పాటలు పాడి పాత్రలకు ప్రాణం పోశారు బాలు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తన తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడు బాలు మాత్రమే అని అన్న మాటలను బాలు
నిజం చేశారు. 1974లో ఘంటసాల మరణం తర్వాత గాయకుడిగా బాలు విశ్వరూపం చూపించారు. శంకరాభరణం, సాగర సంగమం వంటి తెలుగు చిత్రాలతో పాటు ఏక్ దుజే కే లియే వంటి హిందీ సినిమాల్లో బాలు పాడిన పాటలు దేశమంతా సంచలనం సృష్టించాయి. త్యాగయ్య, అన్నమయ్య, సంగీత సామ్రాట్, భైరవ ద్వీపం చిత్రాల్లో శాస్త్రీయ సంగీతంతో పాడిన పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఒక దశలో రోజుకు 16 పాటలు 3 షిఫ్ట్లలో పాడి తన అసమాన ప్రతిభను బాలు చాటుకున్నారు. రాజబాబు, పద్మనాభం, మాడ, అల్లు రామలింగయ్య, రావుగోపాలరావు, నూతన ప్రసాద్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కమల్ హాసన్, చిరంజీవి వంటి నటుల గొంతుకులకు ఎంతో దగ్గరగా పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. 50 సంవత్సరాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 11 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును బాలు సృష్టించారు.